ఇంకా మనం కాలర్ వేయాలి. కాలర్ ఎలా వేసేది చూద్దాం. ఇట్లా ఫస్ట్ ఇలాంటిది ఇట్లా మడుచుకొని తోముకోవాలన్నమాట. తోముకొని ఫస్ట్ నెక్ బ్యాండ్ కుట్టుకోవాలి. ఇలా ఇట్లా సేదాలు కుట్టుకోవాలన్నమాట. ఇంటి ఇలా ఇలా కుట్టుకొని ఇది కట్ చేసేయాలి. ఎక్స్ట్రా పీస్ ఇలా ఇలా కట్ చేసి ఏడ 1/4 ఇంచి పెట్టుకొని కట్ చేసుకోవాలి పీసు. ఎందుకు కాలర్ పెట్టి కుట్టుకోలేదానికి. చూడండి ఇలా వీటినింటి 1/4 ఇంచి పీస్ పెట్టుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చింది నెక్ బ్యాండ్ కిందకి మనము పీసు కాలర్ దగ్గర ఫస్ట్ పీస్ కట్ చేసుకొని పెట్టుకోవాలా. ఇలా ఇలా పెట్టుకొని లెవెల్గా ఏడో ఇంచి పెట్టుకొని ఇది మటుకు లెవెల్గా కట్ చేసుకునేది అనమాట. ఓకేనా. ఇది నెక్ బ్యాండ్ కింద పీసు సెంటర్గా చటక వేసుకోవాలా. ఇలా ఇది సైడ్ పెట్టుకోవాలా. సైడ్ పెట్టుకొని నెక్ బ్యాండ్ అది ఇప్పుడు కాలర్ తీసుకోవాలి. ఈ కాలరు ఈ కరెక్ట్గా కట్ చేసేయాలన్నమాట. మటుకు ఆ పక్క ఈ కింద పక్క ఈ చటక ఏంటమే ఆ పక్క మటుకు కింద కట్ చేయాలి. కరెక్ట్గా కట్ చేయాలి. ఏమన్నా ఆ పక్క కట్ చేయడానికి కాలర్ చెడిపోతుంది, ఈ పక్క కట్ చేయడానికి కాలర్ చెడిపోతుంది. పారాయిల్లా ఇట్లా చూడండి. ఇట్లా ఎగస్ట్రా ఉండాల. 1/2 ఇంచి చుట్టూ పైన ఎగస్ట్రా ఉండాల. 3 అంచులు కింద భాగం మటుకు చటకా కొట్టే ఈ రౌండ్ పక్క కరెక్ట్గా కట్ చేసేయాలి. ఓకేనా. ఇప్పుడు ఇది కాలరు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని క్యాన్వాస్ వారింటి కుట్టాలి. క్యాన్వాస్ ఎక్కించకూడదు కుట్టు. వారింటి స్టిచ్చింగ్ చేసేయాలి. ఇట్లా నైస్ కుట్టు పెట్టుకొని ఆపల్లా కరెక్ట్గా ఇట్లా మోర్లో ఆపి మనకు మోర్ రావాలి కదా. ఇట్లా దారం తీసుకోవాలన్నమాట. దారము 2 దారాలు తీసుకొని ఇట్లా డబ్బులు మర్తేసి ఇలా ఇప్పుడు దాటిచ్చి మళ్ళా ఒక కుట్టేసి ఇట్లా అనుకొని మళ్ళీ ఈ 4 దారాలు ఈ సైడ్ పంపించేయాలి. మళ్ళీ ఈ పక్క రాకుండా ఇట్లా సైడ్ పంపించేయాలి. కుట్టు కట్టం రాకుండా సైడ్ పంపించేసి మళ్ళా తిరుక్కోవాలనిపిస్తున్నాం. ఇలా స్టిచ్చింగ్ చేసి క్యాన్వాస్ వారింటినే. క్యాన్వాస్ ఎక్కితే కాలర్ సరి కాదు. ఇలా కరెక్ట్గా అటు వచ్చేందుకు నిలిపేసి దారం తీసుకోవాలి. మళ్ళీ ఇట్లా 2 దారాలు చేసుకొని కరెక్ట్గా ఇట్లా మళ్ళీ కుట్టేసి పాటిని ఇట్లా అనుకోవాలి. మళ్ళీ ఈ సైడ్ దోసేసి ఇప్పుడు ఇదంతా తీసుకోవాలి జిల్లీ లేకుండా. ఇప్పుడు ఇట్ట పట్టుకొని మెల్లిగా స్టిచ్చింగ్ చేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకోవాలి కుట్టు వచ్చిందా లేదా. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా 1/4 ఇంచి పెట్టుకొని కుట్టు పీసు 1/4 ఇంచి పీస్ పెట్టుకొని కట్ చేసేయాలి. ఇలా 1/4 ఇంచిని ఎక్కువలే. మొత్తాన్ని కట్ చేసినామనుకో కాలర్ చెడిపోతుంది. ఇట్లా ఇప్పుడు ఏం చేయాలి మనము కాలర్ తిప్పాలంటే ఏం చేయాల చిన్నగా కుట్టుకి ఈ పక్కనే కుట్టుకు కుట్టుంది కదా ఈ పక్క చటకాలు వేయాలి. ఇట్లా మెల్లిగా ఒక 5-6 చటకాలు వేసేయాలి అనమాట. ఇట్లా క్రాస్గా ఇలా కుట్టి ఏడుంది ఇంతట్లో వెళ్ళాలన్నమాట. వేసి కూడా ఒక చటకా క్రాస్గా వేసి ఇప్పుడు ఏం చేయాల ఇలా తిప్పి చూడండి. ఇది ఇలా తీసుకోవాలి. చూడు మనం వచ్చేసా ఫ్రెండ్స్. ఇది ఎట్లా ఇలా తీసుకోవాలన్నమాట. చూడండి ఇలా
ఇది ఇలా వచ్చేసింది. ఇదే ఇప్పుడు ఉల్టా లేక మళ్ళించుకొని ఫోల్డ్ చేయాలి కరెక్ట్గా ఇట్లా ఇరికి ఇట్లా ఇట్లా గీకల్లా ఫోల్డ్ చేసి ఏం చేయాలా, వీటిని ఒక పాయింట్ ఎడల్పుతో కాలర్కు స్టిచ్చింగ్ వేయాలి. ఇంత ఎడల్పు ఓ పాయింట్ ఎడల్పుతో కాలర్కు స్టిచ్చింగ్ వేయాలి. ఈ గుడ్డ ఇక్కడ రాకుండా కరెక్ట్గా ఇటు పిక్కుంటూ ఇట్లా లాక్కుంటూ లైట్గా లాక్కుంటూ ఓ పాయింట్తో ఇలా మళ్ళీ ఇటు తిరుక్కోవాలన్నమాట. ఇప్పుడు మనము ఇది ఇట్లా అనుకుంటూ ఇట్లా నల్ల ఏదైనా జిల్లీలు ఉన్నాయి ఈ పక్క వచ్చేస్తాయి. ఇలా కరెక్ట్గా సరిపోదు అంతే. కాలర్ రెడీ అయిపోయింది. చూడు కింద కూడా జిల్లి లేకుండా నీట్గా వచ్చింది చూడు ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు ఏం చేయాలి, కరెక్ట్ కాలర్ కాట్ కట్ చేసేయాలి ఎక్స్ట్రా పీస్ అలా. ఇప్పుడు ఏం చేయాల, ఈ మనలు వచ్చేసినాయి మనం ఏం చేయాల, కట్ చేసి ఈ పోగు ఇట్లా తీసేయాలి అన్నమాట. మనలు వచ్చేసినాయి దాంతో పనిలే అన్నమాట. ఇలా తీసేయాలి అన్నమాట. ఇప్పుడు ఈ రెండు ఇట్లా సెంటర్ చేసుకోవాలి. సెంటర్ చేసుకొని చట్కా వేసేయాలి. ఇది ఉల్టా ఇది సీదా, ఇది క్యాన్వాస్, ఇది గుడ్డ ఉల్టా. ఇప్పుడు ఏం చేయాలి, మనము నెక్ బ్యాండ్ పెట్టుకొని ఈ నీటి కుట్టాలి సెంటర్. ఇలా ఈ చెట్కాకు 7 ఇంచుల చెట్కాకు, ఈ చెట్కాకు ఇట్లా పెట్టి హాఫ్ కుట్టుకోవాలి ఫస్ట్ అలా. ఎందుకంటే మొత్తం ఈ ఇంటి కుట్టినప్పుడు అనేది జరుగుతుంది, జరిగి ఎక్స్ట్రా వచ్చేస్తుంది. అట్లా లేకుండా హాఫ్ కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎంత ఎక్స్ట్రా వదిలేమో పీసు, ఆ పీసు వారింటి క్యాన్వాస్ వారింటి కుట్టాలన్నమాట. ఇలా వీటి స్టార్ట్ చేసేది ఈ కాలర్ కాట్కి. మళ్ళా ఇలా వేసుకోవాలి, ఇలా హాఫ్ కాట్ ఇలా వేసుకుంటూ దీని వారింటి ఇది పెట్టుకుంటూ కుట్టేయాలి చిన్నగా. అలా ఇలా పెట్టుకుంటున్నాం అక్కడ ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ బ్యాండ్ పీస్ కట్ చేసుకున్నాం కదా మనము, ఇలా ఈ చట్కా నుండి ఈ చట్కాకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఏం చేయాలా, ఇలా కరెక్ట్గా ఇది ఉంటుంది అనమాట. వీటింటి మనం రౌండ్ తిప్పాలి నెక్ బ్యాండ్. ఈ రౌండ్ ఎట్లుంటే అట్లా చుట్టుకుంటూ వచ్చేది. ఇలా మా ఆఫ్ చేద్దురా. ఇదంతా ఎత్తేలా నాకు చెప్తాడు. ఇప్పుడు ఈ నెక్ బ్యాండ్ పీస్ తీసుకోవాలా. ఏడా సెంటర్ పెట్టుకొని ఇట్లా చూసుకొని ఈ నీటి కుట్టాలన్నమాట. రౌండ్ చేయాలన్నమాట. ఇలా క్యాన్వాస్ ఎక్కించకూడదు. ఇట్లా రౌండ్ చేసుకుంటూ కుట్టుకుంటా వచ్చేది. కింద పీస్ పెరగకూడదు, ఇట్లా లాగకూడదు. ఇదే విధంగా కింద ఈ చెయ్యి ఇట్లా పెట్టుకొని ఇది ఇట్లా పరుచుకుంటూ కుట్టాలన్నమాట. జరగకుండా ఇలా చూసుకోవాలన్నమాట. ఇట్లా చూసుకుంటూ ఇలా ఆ వర్క్ చేసాను. రౌండ్ కాడ నెక్ బ్యాండ్ ఉంది,
ఇలా రబ్ చేసేది. అంతే ఇలా కాలర్ మీద ఇట్లా ఇలా వచ్చేసి రబ్ చేసేయాలండి. ఇప్పుడు ఏం చేయాలా, కాలించి ఎక్స్ట్రా గుడ్డ పెట్టుకొని కట్ చేయాల అంతే. ఈడ ఆల్రెడీ కట్ చేసినాం. ఇలా ఇప్పుడు ఏం చేయాలా, ఇది కాలరు ఫ్రెండ్స్, ఇలా తిప్పేసేది. ఇలా చూడండి, ఇది ఇలా తిప్పేసేది. క్యాన్వాస్ని ఎక్కించకూడదు. ఇప్పుడు ఏం చేయాలి, ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇప్పుడు నెక్ బ్యాండ్ ఇలా మళ్ళించాలి. కాలర్ రెడీ అయిపోయా. ఇప్పుడు ఏం చేయాలి, మనము కాలించితో ఈటి వరకు ఒక కుట్టేయాలి. కాలించి ఎడలతో రబ్ చేసుకోవాలి. ఇట్లా ఈ పీసు ఇట్లా పెరుక్కుంటూ కాలించి లెవెల్తో కుట్టేయాలి అన్నమాట. రబ్ చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ కాలర్ కుట్టుకింటి వీటి వరకు స్టాప్ చేసేది. ఈ కాలర్ కుట్టుకునే కాడింటి మనం స్టార్ట్ చేసి ఇట్లా కాలించి ఎడలతో ఇక్కడి నుంచి వీటి వరకు కుట్టేసి ఇప్పుడు ఏం చేయాలా, ఇట్లా దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి, కాలించి ఇట్లా పెట్టుకొని కట్ చేసేయాలి. ఎందుకు, కాలర్ తగిలించేదానికి, షర్ట్కు కాలర్ తగిలించేదానికి ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎట్లా కుట్టేది అనుకుంటారు మీరు. ఇప్పుడు ఏం చేయాలా, మీకు కుట్టేది రాలా, మార్క్ వేసుకోవాలా. ఎంత బట్ట ఇది ఎంత ఉందో అంతకాడ మార్క్ వేసుకొని ఉంటే వచ్చేసేది మనం కుట్టేదానికి. ఇంకా విజే ఇలా ఎంత పట్టాలా అనే దానికి మీరు చూసుకోకుండా ఇలా మార్క్ వేసుకునేసి ఇలా. ఇప్పుడు ఇంత పట్టాలి మీరు. ఈ లాస్ట్ నుండి కాలించి పట్టుకుంటారు. అలా ఎంత పట్టాలో మనకు తెలియదు కదా కొత్త వాళ్ళు. ఇట్లా మార్క్ వేసుకునేసి ఇప్పుడు ఏం చేయాలి, సైడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా ఇలా సెంటర్కు చట్కా వేసుకోవాలి. మళ్ళా దీన్ని సెంటర్ చేసుకోవాలి. చట్కా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కాలర్ తగిలిచ్చేది వీజీ అనమాట. ఇలా అప్పటికి ఎన్ని 1 2 3 చట్కాలు. 3 చట్కాలు సెట్కి వేసుకోవాలి. ఇప్పుడు పెట్టుకోవాలి మనం. ఇప్పుడు కాలర్ చూసుకోవాలి సరిపోతుందా లేదా అని. మనం 15 ఇంచీలకు మెడ కట్ చేసినాం కాలర్కు. ఇది 15 ఇంచీలు కాలర్. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలా, దీన్ని పట్టుకొని 7వ చట్కా వేసుకోవాలి. దీన్ని సెంటర్ చేయాలి. సెంటర్ చేసి 7వ చట్కా వేసుకోవాలి. 7వ చట్కాన్ని వేసుకోండి, లేకపోతే ఇట్లా మార్క్ పెట్టుకోండి. దీన్ని మళ్ళా 7వ చట్కా వేసుకోవాలి. 7 మార్క్ వేసుకునేసి అలా. అప్పటికి 3 చట్కాలు ఉన్నాయి. 3 1 సెంటర్ 1 2 7 3. ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు వీటింటి షర్ట్ తగ్గించాలన్నమాట. వీటింటి మెడ తగ్గించాల. కాలరు వీటిని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ కరెక్ట్గా పట్టుకొని మనం లైన్ గీసినామే ఆ లైన్లో కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా 1/2 ఇంచి కుట్టుకొని ఇది ఇట్లా పైకి ఎత్తేయాల. ఇది తప్పించేసి పీస్ కుట్టుకుంటూ రావాల. మనం ఇక్కడ మార్క్ వేసినామే మార్క్ మీద కుట్టుకుంటూ వచ్చేది. కింద పీసు లాగకూడదు, ఇది లాగకూడదు. చట్కా చూడు ఫ్రెండ్స్, ఇక్కడ మార్క్ అయినాము, ఇక్కడ చట్కా. అట్లా చట్కాకు కుట్టుకుంటూ వచ్చేది. ఇలా లాగానే కూడదు. సెంటర్ చట్కా, ఇక్కడ సెంటర్ చట్కా, ఇక్కడ సెంటర్ చట్కా కూర్చునేసింది. ఇలా సెంటర్ చట్కా
మళ్ళీ ఈ చెట్కాకు మూడో చెట్కాకు తేడా మూడో చెట్కా నుంచి మూడో చెట్కాకు మళ్ళీ అటుంటి ఈ మొదట్లోకి లాస్ట్కు వచ్చేయాలన్నమాట. నేను కుట్టేటప్పుడు ఇది నెక్ బ్యాండ్ ఎత్తుకొని కుట్టాల, పైకి ఎత్తేసి ఇలా జాయింట్ చేసేయాలి. ఆ పక్క ఎంత జాయింట్ చేసామో అలా కరెక్ట్గా సరిపోయింది. చూడండి, 7వ చెట్కా, సెంటర్కో చెట్కా, 3వ చెట్కా, ఈ లాస్ట్కు. ఇప్పుడు ఏం చేయాలి మనము, చెట్కాలు వేయాలి రౌండ్లో లైట్గా గిర్ర ఉంది కదా, కుట్టుకి యువతల చెట్కాలు వేసుకోవాలి. ఎందుకంటే రౌండ్ తిరిగేదానికి. షర్టు ఎండింగ్కి వచ్చేసింది ఇలా, సోలర్ రౌండ్ వచ్చింది, 2 చెట్కాలు వెళ్ళా, రౌండ్ వచ్చింది, 2 చెట్కాలు వెళ్ళా. ఏంది సోలర్ అదే, 7 రౌండ్ వచ్చింది, 2 చెట్కాలు వేసేది గిర్రకి యువతల. ఇప్పుడు ఇలా అనుకోవాలి, అనుకొని మనకు మెజర్మెంట్ కరెక్ట్, అదే కాలర్ బాగా కరెక్ట్గా రావాలంటే ఇదంతా లోపలతో వేసి ఇలా లోపలతో వేసి కరెక్ట్గా ఇట్లా పట్టుకొని ఇలా పట్టుకొని కొంచెము కుట్టుకోవాలి ఒక రవ్వ, మళ్ళీ ఇప్పేయాలి. ఈ 2 కలిపి అట్లా పెద్ద కుట్టు ఒక రవ్వ అట్లా కుట్టుకొని తీసేయాలి. ఎందుకు, మనము వీటిని కుట్టుకుంటూ వస్తాం, వీటిని కుట్టుకుంటూ వచ్చినప్పుడు ఇట్లా వెళ్ళిపోకంట కాలర్ ఆనే ఉంటుంది. ఇప్పుడు ఈ సెంటర్ నుంచి కాలరు సెంటర్ నుండి స్టార్ట్ చేయాలి. వీటిని స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ చేయాలి కరెక్ట్గా. వారింటి ఈ 2 జాయింట్ ఉండదే కాలర్కు నెక్ బ్యాండ్కు, ఆ వారింటి వేసుకొని రావాలి. ఇలా ఒక రవ్వ జారకుండా నీట్గా ఇలా ఇది వచ్చేసిందే ఈ పీసు. ఇట్లా లోపల కరెక్ట్గా లోపల ఇలా ఇదే మెయిన్. ఈ మనతో కత్తిరి మనతో ఇట్లా తోయాలన్నమాట, కరెక్ట్గా కనపడకుండా కనపడలా. ఇప్పుడు తిప్పుకోవాలి మిషన్ కరెక్ట్గా. ఇప్పుడు కాలర్ ఏం చేయాల, ఈ లోపల కుట్టింటే కుట్టు దాని మీద ఈ కాలర్ కోసం పెట్టాల, ఈ కుట్టు కనపడకూడదు. కరెక్ట్గా ఈ నెక్ బ్యాండ్ కోసం పెట్టాల కుట్టు మీద. ఇలా లోపల కుట్టు బయట కనపడకూడదు, లోపలికి తోసేయాలి. ఇట్లా తోసుకుంటూ మళ్ళీ లాగకూడదు, వల్ల లాగితే జీబీలు వచ్చేస్తాయి. ఇలా ఇలా ఇది కూడా అంత ఆ పక్క ఎట్లా తోసినాయి అట్లా లోపలికి ఈ కత్తిని మనతో ఇలా తోయాలి భద్రంగా. ఇలా తోసి పట్టుకోవాల, జారిపోకుండా తోసి ఇలా ఖచ్చితంగా కుట్టాలి. ఇలా ఇదే నీట్ షర్ట్కి అంతా మెయిన్ ఇదే. ఇక్కడ ఒక రవ్వ కూడా ఇట్లా ఎక్స్ట్రా రాకూడదు, కాలర్ ఇట్లా ఉండాల నీట్గా అంటే నీట్గా ఉండాల. ఇది కరెక్ట్గా ఉండాల, అట్లే కరెక్ట్గా రావాలి. అప్పుడు కాలరు షర్ట్ చూసేదానికి నీట్గా ఉంటుంది. రౌండ్ తిప్పాల ఇలా. మళ్ళీ దాని మీద ఒగించి ఈ కుట్టి మీద వచ్చి రబ్ చేసేది ఇలా. అంతే ఫ్రెండ్స్, అంతే కాలర్ రెడీ అయిపోయింది. చూడండి, కూడా అంతే. చూడండి కరెక్ట్గా ఒక రవ్వ అట్లా రాకూడదు, వస్తే బింజ నీట్గా ఉండదు అనమాట. ఇట్లా ఉండాల కాలర్. చూడండి ఇట్లా లెవెల్గా వచ్చేయాలన్నమాట కాలర్. అంతే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మా ఛానల్
సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.